మనకి వైరల్ ఫీవర్స్ నుంచి పిల్లలకి ఎఫెక్ట్ కావకుండా ఉండాలంటే చాలా మందికి వైరల్ ఫీవర్ రాగానే పిల్లలకి నువ్వు కరెక్ట్ ఫుడ్ పెట్టలేదు అని బయట వాళ్ళ నుంచి మనకి వచ్చాయి. అలా హైజీనిక్ ఫుడ్ పెట్టాలంటే ఫస్ట్ మనం ఈ పిల్లల నుంచి ఎఫెక్ట్ కాకుండా ఉండాలి. ఎలాంటి టైప్ ఫుడ్ పెట్టాలి పిల్లలకి మనం? ఏంటంటే ఇప్పుడు ఫీవర్ కొంతమంది పిల్లలకి ఫ్రీక్వెంట్ గా ఫీవర్ వస్తుంది, కొంతమంది పిల్లలు అసలు ఎక్కువ జబ్బు పడరు, దే ఆర్ హెల్తీ. సో మెయిన్ రీజన్ ఏమిటి అంటే ఇంతకు ముందు ఎన్ని ఫీవర్స్ చూడలేదు. ఇప్పుడు పెద్దవాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ చూస్తే ఇంతకుముందు మేము ఉన్నప్పుడు ఇన్ని ఫీవర్స్ లేవు, ఇప్పుడే ఇవన్నీ ఫీవర్స్ వస్తున్నాయి పిల్లలకి అంటూ ఉంటారు. సో ద మెయిన్ రీజన్ బిహైండ్ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ మనం ఏదైతే చూస్తున్నాము. లైఫ్ స్టైల్ చేంజెస్, డైటరీ చేంజెస్, అంటే ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ తినడం ఎక్కువ అయిపోయింది. ప్లస్ దాంతోపాటు ఈ జంక్ ఫుడ్ అండ్ చిప్స్, కుర్కురే, చాక్లెట్స్, ప్లస్ జంక్ ఫుడ్ నూడిల్స్, మంచూరియా టైప్, ప్లస్ స్ట్రీట్ ఫుడ్ ఏదే మనం ఫేవరెట్గా తింటూ ఉంటారు పానీపూరి. ఎస్, సో ఇవన్నిటి వల్ల పిల్లలు ఎక్కువ రిస్క్ ఉంది, అంటే జబ్బులు పడే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా పిల్లలకి హోమ్ ఫుడ్, ఎక్కువ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసిన ఫుడ్, ప్లస్ దాంతోపాటు దాల్, పల్సెస్, ప్రోటీన్తో ఇంక్లూడ్ చేసిన ఫుడ్, ఇలాంటి ఫుడ్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళ ఇమ్యూనిటీ బెటర్ ఉంటుంది. ఇమ్యూనిటీకి మెయిన్గా కావాల్సింది బాడీకి ప్రోటీన్, విటమిన్ సి, విటమిన్ ఏ, మెగ్నీషియం, ఇంకా కొన్ని విటమిన్స్ అయితే బెటర్ ఇమ్యూనిటీతో ఉంటారు. సో ఇవన్నీ మనం ఇంట్లో చేసుకునే ఫుడ్ తోటి డెఫినెట్గా ఉంటాయి. సో అంటే అకేషనల్లీ బయట తినడం ఈజ్ ఫైన్, బట్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా బయట తినడం కంటే పేరెంట్స్ దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే మ్యాక్సిమం ఒక 80-90% హోమ్ ఫుడ్ ఇచ్చి అకేషనల్లీ అవుట్ సైడ్ ఫుడ్ ఈజ్ అలౌడ్. అలా చేసినట్టయితే పిల్లలు హెల్తీగా ఉంటారు. అంటే ప్రోటీన్ ఫుడ్, కాల్షియం, మెగ్నీషియం అని చెప్పారు. దాంట్లో కొన్ని వేరే ఇప్పుడు చెప్పండి, అంటే లీఫీ వెజిటేబుల్స్ అలా కొద్దిగా చెప్తే మాకు కూడా అందరికి అర్థమవుతుంది. సో ఏంటి అంటే పిల్లలు తినే ఫుడ్ లో మనం మెయిన్గా ఫస్ట్ మనం సౌత్ ఇండియన్ ఫుడ్, యాజ్ వీఆర్ సౌత్ ఇండియన్స్, సో అవర్ ఫుడ్ ఈస్ గుడ్ ఎనఫ్. అంటే ఇప్పుడు ఫర్మెంటెడ్ ఫుడ్, దాంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇడ్లీ, దోశ, ఫర్మెంట్ చేసిన ఫుడ్ ఏదైనా పర్లేదు. సో అవి పిల్లలకి ఇవ్వాలి. ప్లస్ దాంతోపాటు మీరు ఇడ్లీ ఇస్తున్నారు, దోశ ఇస్తున్నారు, దాంట్లో క్యారెట్ గ్రేట్ చేసేయడం, సో దట్ పిల్లలకి తెలియకుండా క్యారెట్ తినేస్తారు. సో దట్ అది హెల్ప్ అవుతుంది. విటమిన్ ఏ ఉంటుంది క్యారెట్లో, అది కంటి చూపుకి హెల్ప్ అవుతుంది, ఇమ్యూనిటీకి హెల్ప్ అవుతుంది. సో ఇంట్లో రెగ్యులర్ చేసే ఉప్మా, దాంట్లో కూడా క్యారెట్ వేయడం. సో ఇలా ఈ టిప్స్ తోటి కొంచెం వాళ్ళకి వెజిటేబుల్స్ వెళ్తాయి. సో నెక్స్ట్ లంచ్, డిన్నర్, మేజర్ మీల్స్లో పిల్లలకి మనం రెగ్యులర్గా తినే రైస్తో పాటు వీక్లీ 3 డేస్ కంపల్సరీగా దాల్ ఉండాలి. దాల్ ఉన్నట్టయితే ప్రోటీన్ వెళ్తుంది. అలాగే వీక్లీ 2 to 3 times బాయిల్డ్ ఎగ్తో కూడా మంచి ప్రోటీన్ వెళ్తుంది పిల్లలకి. ప్లస్ దీంతో పాటు వీక్లీ వన్స్ నాన్ వెజ్, అంటే వెజిటేరియన్స్ అయితే పన్నీర్, నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ ఆర్ ఫిష్, ఎనీథింగ్ దే కెన్ ఇంక్లూడ్. సో ఇవన్నీ ప్రోటీన్ సోర్స్. సో ఇవ్వడం వల్ల గుడ్ ప్రోటీన్ వెళ్తుంది పిల్లలకి. మధ్యలో రాగి మాల్ట్ ఇవ్వడం. రాగి మాల్ట్ ఈజ్ రిచ్ ఇన్ ఐరన్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఈజ్ రిచ్ ఇన్ ఐరన్. ఆకలి తక్కువ ఉన్న పిల్లలకైతే, మనకు ఐరన్ లోపం ఉన్న పిల్లలకైతే మనం రాగి మాల్ట్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, పాలకూర, ఆకుకూరలు ఇంక్లూడ్ చేసుకుంటే దెన్ వాళ్ళకి ఐరన్ లెవెల్స్ పెరిగి అపటైట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారు పిల్లలు, వెయిట్ తక్కువ ఉన్నారు, అలాంటి పిల్లలు మేమేం అడ్వైస్ చేస్తామంటే ప్రోటీన్ డైట్తో పాటు డ్రై ఫ్రూట్స్, డేట్స్, సో ఇవి ఇంక్లూడ్ చేయమని చెప్తాం. ఇవి మనకు వెయిట్ గెయిన్కి, హైట్ గెయిన్కి హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి ఫుడ్ తీసుకున్నట్టయితే బేబీస్కి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. చేంజ్లో మనం ఏదైనా వ్యాక్సిన్ తీసుకుంటే ప్రివెన్షన్ బెటర్ ఉంటుందో చూస్తాం. ఎస్, దిస్ ఇస్ గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. సో 2 important vaccines are there. They are pneumonia vaccine. ఏదైతే ఫస్ట్ 1 year లోపు ఇట్ ఈస్ అవైలబుల్, నిమోకోకల్ వ్యాక్సిన్ అంటారు. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఆల్ ద గవర్నమెంట్ సెటప్. అన్ని గవర్నమెంట్లో కూడా ఇస్తున్నారు, ప్రైవేట్లో కూడా ఇస్తున్నాము. ఫస్ట్ 1 year విల్ గివ్ 3 doses. ఇది కంపల్సరీగా తీసుకోవాలి అండి. సో ఇలా ఇది తీసుకున్నట్టు అయితే న్యూమోనియా, సివియర్ న్యూమోనియా అవ్వకుండా, ఐసీయూకి వెళ్ళకుండా బేబీకి ఇమ్యూనిటీ హెల్ప్ చేస్తుంది. కొంతమంది ఏదైనా కారణం వల్ల 1 year లోపు న్యూమోనియా వ్యాక్సిన్ మిస్ అయ్యి ఉంటే డెఫినెట్గా ఈ రైనీ సీజన్ ముందు న్యూమోనియా వ్యాక్సిన్ కంపల్సరీగా తీసుకోవాలి. సెకండ్ వ్యాక్సిన్ ఇస్ ఫ్లూ షాట్. ఈ ఫ్లూ షాట్ అనేది మనకు ఫ్లూ వైరస్ బాగా స్ప్రెడ్ అవుతుంది రైనీ సీజన్లో. సో మనం ఈ ఫ్లూ షాట్ గవర్నమెంట్లో ఇవ్వరు, ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైవేట్ సెటప్. ఈ ఫ్లూ షాట్ రైనీ సీజన్ ముందు తీసుకుంటే ఆ ఫ్లూ న్యూమోనియా రాకుండా హెల్ప్ చేస్తుంది. సో దీస్ టూ వ్యాక్సిన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ చిల్డ్రన్. ఇన్ ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అంటే చాలా మంది ఫ్రీ అని గవర్నమెంట్ హాస్పిటల్స్ చుట్టూ వెళ్తారు. బట్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్స్ అందరూ అంత కాస్ట్ పెట్టలేరు. ఎంత ఉంటుండొచ్చు సార్ వ్యాక్సిన్ కాస్ట్? ఎస్, యాజ్ వి ఆల్రెడీ డిస్కస్, ఫ్లూ షాట్ వచ్చేసి 2000 rupees ఉంటుంది. బట్ దట్ ఈస్ డెఫినెట్లీ హెల్ప్.
ఓకే. అండ్ అలా కాకుండా న్యూమోనియా వ్యాక్సిన్ మోస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇస్తున్నారు కాబట్టి అక్కడైనా తీసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ ప్రైవేట్ లో తీసుకోవాలంటే దేర్ ఆర్ టైప్స్ ఇన్ దట్, ఓకే. కాస్ట్ ఫ్రమ్ 2000 to 4000 టైప్స్ ఉన్నాయి. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైస్ లో అంటే నెంబర్ ఆఫ్ స్ట్రెయిన్స్. స్ట్రెయిన్స్? ఇది మనకు 2000 రూపీస్ వ్యాక్సిన్ లో 10 స్ట్రెయిన్స్ కవర్ అవుతాయి, 4000 రూపీస్ వ్యాక్సిన్ లో 13 స్ట్రెయిన్స్ కవర్ అవుతాయి. సో బేస్డ్ ఆన్ ఎన్ని స్ట్రెయిన్స్ కి మనకు ఇమ్యూనిటీ వస్తుంది దాన్ని బట్టి కాస్ట్. ఎంత ఏజ్ వరకు ఇప్పించవచ్చు సార్ ఈ వ్యాక్సిన్స్ అనేది? సో ఈ న్యూమోనియా అండ్ ఫ్లూ వ్యాక్సిన్స్ అనేది మనకు మెయిన్ గా 5 years లో పిల్లలకి కంపల్సరీ ఇవ్వాలి. ఓకే. డెఫినెట్లీ. సో 5 years వచ్చాక దే హ్యావ్ అడిక్వేట్ ఇమ్యూనిటీ. సో అప్పుడు ఇంత ఎఫెక్ట్ అవ్వరు. సో ఎస్పెషల్లీ న్యూమోనియాతో ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్ 1 year ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. దాని తర్వాత 1 to 3 years 4 years వరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ వన్స్ దే రీచ్ 5 years దే హ్యావ్ గుడ్ ఇమ్యూనిటీ అండ్ ఛాన్సెస్ ఆఫ్ న్యూమోనియా విల్ బికమ్ లెస్. పరమిత చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇది ఇలా ఎక్కడ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రాంచ్ ఏంటి స్పెషాలిటీ? Yes. So Parmita Children's Hospital is a brand. So first it has started on Kotapet area. Yeah. So it is running since 20 years. So in this area we have started since 2 to 3 years we have started operating. So in Parmita Children's Hospital we provide 24/7 children emergency facilities. We have ICUs, NICU and the newborn care ICU, pediatric ICU. Pediatric surgeries are done here. అంటే పుట్టిన బేబీకి సర్జరీ నుంచి మనకు 14 years బేబీ సర్జరీ వరకు ఇక్కడ అన్ని సర్జరీస్ జరుగుతాయి. వీ హ్యావ్ పీడియాట్రిక్ సర్జన్, వీ హ్యావ్ స్పెషాలిటీస్ ఆల్సో. అంటే చిన్నపిల్లల ఎముకల డాక్టర్, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ పల్మనాలజీ, పీడియాట్రిక్ నెఫ్రాలజీ, పీడియాట్రిక్ న్యూరాలజీ. సో దీస్ ఆర్ ఆల్ ద స్పెషాలిటీస్ వీఆర్ హ్యావింగ్. సో 24 hours హాస్పిటల్ ఈజ్ ఓపెన్ అండ్ సిక్ కేసెస్, క్రిటికల్ కేసెస్ అన్ని డీల్ చేస్తూ ఉంటాం.